ఈ అవకాశం మరో విధంగా ఇవాళ మరోసారి మన నూతనంగా ప్రమాణ చేయబోయే పల్లా శ్రీనివాసరావు గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరులారా, దయచేసి గట్టిగా అందరూ లేచి నిలబడి స్వాగతం పలకాలి. మన నాయకుడు గాజువాక శాసనసభ్యులు మరి కాసేపట్లో మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అన్న పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. జై పల్లా, జై పల్లా, జై పల్లా. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులవుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి రాష్ట్ర యువ నాయకులు, రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరామ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర వాణిజ్య సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహరావు గారికి స్వాగతం, సుస్వాగతం. యువ నాయకుడు శిష్లాకి కూడా స్వాగతం, సుస్వాగతం. దయచేసి వేదిక మీద పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. వారికి హార్దిక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్ద వేసే భాగంలో పల్లా శ్రీనివాసరావు గారిని తిరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం, గతంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ తదనంతరం కూడా బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఆలోచనతో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చంద్రబాబు నాయుడు 8 మంది మంత్రులకు బ్రహ్మాండమైన శాఖలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ, బలహీన వర్గాలు తెలుగుదేశంతో, తెలుగుదేశం గమనం బలహీన వర్గాలతో, బలహీన వర్గాల గమనం తెలుగుదేశంతో అనే నానుడి ఆనాటి రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు, భవిష్యత్తులో లోకేష్ బాబు వరకు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అండగా బలహీన వర్గాల నానుడితో ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఆయన్ని రానివ్వండి ప్లీజ్. మీరు ఒకసారి ఖాళీ చేయండి ప్లీజ్. బాబు అందరూ దిగండి కొద్దిగా, మేము అందరినీ పిలుస్తాం. దయచేసి దిగాలి, స్టేజ్ దిగాలి. దయచేసి బాబు స్టేజ్ దిగండి దయచేసి ప్లీజ్. బాబు స్టేజ్ దిగాలి దయచేసి, స్టేజ్ దిగాలి. స్టేజ్ దిగాలి దయచేసి. పైకి ఒక్కొక్కరు వద్దరు కానీ దయచేసి ప్లీజ్. ముందు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు, దయచేసి ఆయన సందేశం కూడా మనం వినాలి. అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటి బాబు దయచేసి దిగాలి అందరూ ప్లీజ్. బాబు క్లియర్ చేయండి ఒకసారి. బాబు ప్లీజ్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ దిగాలి అందరూ. బాబు స్టేజ్ దిగండి, ఒకసారి ఆగండి, మీరు రండి, ఇలా పక్క రండి. స్టేజ్ దిగాలి, స్టేజ్ దిగాలి అందరూ దయచేసి. స్టేజ్ దిగండి అందరూ. వేదిక దగ్గరికి అధ్యక్షులు రానివ్వండి దయచేసి, వేయండి ప్లీజ్. దండలు కూడా మరలా ఎదురు వేదిక దగ్గర రానిచ్చి ఆయన మాట్లాడి దయచేసి అవకాశం ఉండే ముందు రానివ్వండి ప్లీజ్. బాబు దయచేసి మీరు అలా కాదు, ఒకసారి బ్యాక్ వెళ్ళండి అందరూ దయచేసి. దయచేసి దండలాపండి అమ్మా. అందరితో మాట్లాడేదాకా దండలాపండి, తర్వాత దండలో తిరిగాని. దయతో అందరూ దండలాపాలి. ఆపండి అమ్మా, క్లియర్ చేయండి, డిపార్ట్మెంట్ క్లియర్ చేయమ్మా. ఒక 10 నిమిషాలు మాట్లాడేదాకా పెద్దలు గౌరవీయులు మనందరికీ. బాబు ఒక్కసారి ఆగండి అమ్మా.
అలా కాదు, ఒకసారి మాట్లాడాక ఆ తర్వాత మీరందరూ కూడా సన్మానాలు చేతులు కానీ ఒక్కసారి దయచేసి బాబు దయచేసి మీరందరూ కొంచెంసేపు క్రమశిక్షణగా ఉంటే దయచేసి మైక్ లాంచ్ చేయండి. పోడియం మైక్ లాంచ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. వెంటనే మీరు పక్క రండి, అందరు పక్క రండి. మళ్ళీ నువ్వు కూడా కొంచెం దూరంగా రా. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. హలో హలో దయచేసి మీరు ఒక క్రమశిక్షణగా లేకపోతే అవదు. ప్లీజ్ మీరు ఆగాలి అన్న. ఒక్క నిమిషం. దయచేసి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరూ కూడా ఒక్క నిమిషం ఉండు. దయచేసి పల్లా శ్రీనివాస గారు స్పందించి మీతో మాట్లాడతారు. మీడియా కట్టండి, మీడియా కట్టండి అన్న. ఖాళీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒకసారి మీరు కెమెరా దించితే అక్కడ కెమెరా దించండి. కెమెరా లైవ్ కెమెరా దించండి అన్న. ఒక్క నిమిషం అన్న. దయచేసి కెమెరాలు కట్టలేండి, దయచేసి కెమెరాలు కట్టలేండి. అధ్యక్షుల వారు మాట్లాడతారు, మీ అందరూ అభినందనలు స్వీకరిస్తూ మాట్లాడతారు. దయచేసి కెమెరాలు కట్టలేవండి. బాబు మీరు వెనకాలండి. గంగాధర్ కొద్దిగా వెనకతో వెళ్ళండి. సోదరులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి సైలెంట్ గా ఉన్నాను, మాట్లాడుతున్నారు అన్న. తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే
యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అధికారం కోసం, పార్టీని అధికారం తీసుకురావడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి. ఎందుకంటే మనం 2019లో చూసాం. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం. అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేవడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలను కూడా పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ 2029కి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు
అందుకే అందుకనే ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం. మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో మంది కార్యకర్తలు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకుల యొక్క సిద్ధాంతాలని అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు. అందుకే సోదరులారా, వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా, నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా, వాళ్ళకి అండగా ఉండకపోయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయలేట్టుగా నేను భావిస్తాను. అందుకే చెప్తున్నా, ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను. మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా, ఏ మంత్రులతో అయినా సరే మీకు పనులున్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం. అలాగే సోదరులారా, ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, మన మూలాలే ప్రజాస్వామ్యం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. సోదరులారా, కనుకనే మనం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉందా లేదా? లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నాకు వినిపించట్లే. లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా? సోదరులారా, ఆ లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, అలాగే సోదరులారా, ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి, నాయకుల యొక్క శ్రమను చూసి, యువ నాయకుడి యొక్క యువగలాన్ని చూసి, అలాగే
ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు. మనం ఈ 5 సంవత్సరాలు అన్ని వర్గాల వరకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు మనం సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం ఆ సమతుల్యతను చూసుకొని, సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మన మనుగడ ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి. మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు, ఐటీ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది. కనుక ఆది నాయకులు చేసినటువంటి ఆలోచనని, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే యువ నాయకులు ప్రోత్సహించడం అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం పక్కన పెట్టడం నా ఉద్దేశం కాదు. వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా గురువర్యులు, పెద్దలు, గౌరవనీయులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన యనమల రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ, నేను పార్టీ యొక్క బాబు కొంచెం సోదరులారా, ఇంకొక నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే యువ నాయకత్వం చట్టసభల కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకుడు కూడా చట్టసభల్లో చట్టాల పైన, ఎందుకంటే శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలానికి అనుగుణంగా. అలాగే నాయకుడు అన్నవారు సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, దానికి ఎప్పటికప్పుడు దాని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నా, అందుకే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అధికారంకి వచ్చిన తర్వాత బలుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు. వారు వచ్చిన తర్వాతే రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఈరోజు సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాగే కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించాలి. భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్ఎస్లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం నుంచి తెలుసుకోవాలి. అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు, ప్రజల్లో తిరగాలి. నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలి అని సుమారు 3132 కిలోమీటర్లు అలుపెరక్కంటా నడిచారు. ఈ అనుభవాలన్నీ కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన దొరుకుతుంది, ప్రజల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. కనుక సోదరులారా, మనం అందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గ పాలన చూసాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కావచ్చు, అలాగే హౌసింగ్ కావచ్చు, అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కనుకనే ప్రతి నాయకుడిని కార్యకర్తని ఈరోజు అధినాయకుడితో మమేకమై పాలన మమేకమై ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ మీకు మేము అప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. అనేక మంది సోదరులారా, అనేక మంది పెద్దలు వచ్చారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నాకు చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షులుగా కొంత అనుభవం తక్కువే. కానీ అచ్చెన్నాయుడు గారు లాంటి అనుభవం దగ్గర నుంచి, అలాగే కళా వెంకటరావు పెద్దలు వారి దగ్గర నుంచి, ఎందుకంటే గతంలో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు కనుక వాళ్ళ అనుభవం కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్. అభినందన తమ్ముడు. ఈరోజు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పల్లా శ్రీనివాసరావు గారు మంచి వ్యక్తికి, సమర్థుడికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే పార్టీలో యువ రక్తాన్ని ముందుకు తీసుకొచ్చి పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా న్యాయం చేస్తారని, అలాగే కార్యకర్తలకి కొండంత అండగా ఉండి పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తారు మన పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులని తెలియజేస్తూ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నగారు. వినుకొండ శాసనసభ్యులు అన్న ఆంజనేయులు గారికి ధన్యవాదాలు. అన్న ఒకసారి తీసుకెళ్ళి. అరే బాబు ఆగండి. సోదరులారా, దయచేసి గమనించాలి. మీరు అధ్యక్షులు వారు ఇక్కడే ఉంటారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళొచ్చు. మీరు ఇలాగా ఒకరి మీద ఒకరు పడిపోతే ఇది మంచిది కాదు. దయచేసి సోదరులారా గమనించాలి. అధ్యక్షుల వారు అందరూ శుభాకాంక్షలు తీసుకొనే వెళ్తారు. గమనించాలి, అందరు శుభాకాంక్షలు తీసుకొనే వెళ్తారు. అందరు శుభాకాంక్షలు తీసుకొని వెళ్తారు. అధ్యక్షుల వారు ఇక్కడే ఉంటారు. మనకి అందుబాటులోనే ఇంకొక 2 గంటలు ఇక్కడే ఉంటారు. దయచేసి గమనించాలి. మీరు దయచేసి సోదరులారా, మీరు వేసినటువంటి వాళ్ళు మీకు ఫోటోలు కావాలా వద్దా? ఫోటోలు కాస్తే యూ షేప్ లో వస్తే మీకు ఫోటోలు వస్తాయి. మీరు ఇలాగా గుమ్మేస్తే మీకు